వచ్చిందండి వయ్యారి. మా అమ్మతో మాట్లాడదామని కాల్ చేసిన ప్రతిసారి ఈమెదొక సోది. ఫస్టే ఎత్తుతుంది, ఏదేదో అడుగుతుంది, అవసరం ఉన్నాయి అవసరం లేని. ఏంట్రా బాబు నీ సోది, అమ్మకి ఇవ్వు ఫోన్ అని అన్నాను. నువ్వు మాట్లాడతావా లేదా అని అమ్మని అడుగుతుంది. మా అమ్మ నాతో కాకపోతే నీతో మాట్లాడుతుందా బ్రో? ఇచ్చేసే ఎక్స్ట్రా చేయకుండా అన్న డైలాగ్స్కి హట్ అయింది అనుకుంటా, కాల్ కట్ చేసేసింది. హలో అని పెట్టా, మళ్ళీ కాల్ చేయని పెట్టేలోగా మళ్ళీ కాల్ చేసింది. ఇప్పుడైనా అమ్మకి ఇస్తుందా లేదా అని టెన్షన్తో చూస్తున్నా. ఆఫ్టర్ సర్జరీ ఇవాళే చూస్తున్నా ఫస్ట్ టైం. హై బ్రో అని చెప్పాను, హాయ్ అని చెప్పింది. ఎందుకు అట్లా వింతగా చూస్తుంది. మా అమ్మ నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. ఐ మీన్ వైరల్ అయిపోయాను కదా వీడియోస్లో, సారీ అవుతున్నాను కదా అందుకు. ఏంటి, ఏం కావాలి నీకు, ఎందుకు ఫోన్ చేసావు నాకు అని అడుగుతుంది. బ్రో ఎలా ఉన్నావని నేను అడుగుతుంటే ఇది ఎక్కడి న్యాయం మీరు చెప్పండి. సర్లే నేను బాగానే ఉన్నాను కానీ నీకేం కావాలో చెప్పు అని అంటుంది. నాకేమీ వద్దు కానీ నీకు బాగానే ఉందా, తింటున్నావని అడిగితే లేచి చూపిమంటావని అన్నది. సరే నీకు దమ్ముంటే లేచి చూపి అన్నాను. లేస్తున్నా ఉండు అని చెప్పి నిజంగానే లేసేసింది. ఓ వాట్ ఏ గ్రేట్ మమ్మీ, ఇంత తొందరగా రికవర్ అయిపోయావు. నువ్వు చాలా చాలా స్ట్రాంగ్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నావు, మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉంటావని అర్థమవుతుంది. ఐ లవ్ యూ మమ్మీ, మిస్సింగ్ యూ సో మచ్. ఇట్లా ఎమోషనల్లీ మాట్లాడుతుంటే నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. వీళ్ళందరూ ఏమైనా తీసుకుంటారంటే ఏంట్రా బాబు ఈ పిల్ల ఊరికనే ఏడుస్తూ ఉంటుందా అనుకుంటారు. సో ఏడవను, మాట్లాడతా వినండి. అన్నీ అడుగుతుంది మా అమ్మ. ఏం చేస్తున్నావు, తింటున్నావా, వండుకుంటున్నావా, వండుకోవడం చేతగాక అట్లనే ఉండిపోతున్నావని. బ్రో వీళ్ళ కోసం నేనెందుకు ఉపవాసం ఉంటా? వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను బాగా తింటా, వీళ్ళు లేనప్పుడు ఇంకా బాగా తింటా. వీళ్ళేమనుకుంటారు, పాపం అది వదులుకుంటుందో లేదో, తింటుందో లేదో అని పాపం దిగులు పడుతున్నారు. సో వీళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మీరున్నా లేకపోతే నేను తింటా, నా తిండి గురించి దిగులొద్దు. లేదు లేదు నువ్వు తిన్నావా లేదని మళ్ళీ అడుగుతుంది. అరే నేను తిన్నావా, నీకేం కావాలో చెప్పు అని అడిగాను. ఇప్పుడు వరకు నేను మా మమ్మీని వదిలేసి ఎప్పుడు హాస్టల్లో కూడా ఉండలేదు. నాకు ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తుంటే ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఏ సాంగో మీకు గెస్సింగ్ వచ్చేసిందా? 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అమ్మైనా గుడికో గుడికో సాగనంపక ఉంటుందా? బతుకంటే బడి చదువా అనుకుంటే అది సుడువా? పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఎందుకంటే ఎప్పుడు పాపం మా మమ్మీని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మాకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి మా మమ్మీని చూడక, టచ్ చేయక, ఇంకా నేను డైరెక్ట్గా మాట్లాడక ఇన్ని డేస్ అయిపోతుంది. సో నాకు చాలా లో ఫీల్ ఉంది. నా మమ్మీని నేను దగ్గరికి వచ్చుతాను, నిన్ను చూస్తానికి అంటే నువ్వేం రావాల్సిన అవసరం లేదు, నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను, నువ్వు నాకు వచ్చి